శర్మ గారు ఇప్పుడు మనం అమెరికాలో కూడా చూస్తున్నాం, మనము ఈ మధ్య కాలంలో దేవాలయాల సంఖ్య పెరుగుతోంది. 2000 శర్మ గారి దగ్గరికి మళ్ళీ వెళ్దాం. లైన్ కట్ అయినట్లుంది, చెప్పండి. మీరు చెప్దాం అనుకున్నారు. అదేనండి, ఇప్పుడు మన రఘునందన్ గారు చెప్పినటువంటి విషయాలు కనుక గమనించినట్టయితే, ఇవాళ కూడా వాట్సాప్లలో పెద్దగా నాసా వాళ్ళు, బీబీసీ వాళ్ళు చెప్పారు చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, సెల్ ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది, దానివల్ల మీకు బ్రెయిన్ ఎఫెక్ట్ వస్తుంది, క్యాన్సర్లు వస్తాయి అని చెప్పి నాసా వాళ్ళు చెప్పినట్టు, బీబీసీ వాళ్ళు చెప్పినట్టుగా పెట్టడం అనేది కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. అంతటా వచ్చేస్తుంది. ఇంకొక కారణం ఏమిటి అంటే, 3 రోజుల క్రితం ఈనాడు పేపర్లో సౌర విస్ఫోటనం జరిగిందని వస్తుంది అనేది వచ్చిందండి. వీళ్ళు ఏం చేశారంటే ఈ దానిని, అంటే జనాలు చాలా ఇంటెలిజెంట్ అని తెలిసి ఆ అంశాన్ని దీన్ని మిక్సప్ చేసుకున్నారు. అట్లా జరగబోతుంది. అయితే ఇట్లాంటి సూర్యుడు ఇప్పుడు యాక్చువల్గా 2025లో సోలార్ మ్యాక్సిమంకి వెళ్ళబోతుంది అనమాట. అంటే ఒక 11 సంవత్సరాల కాల సమయం ఉంటుంది. సూర్యుడు ఒకనొక సమయంలో ప్రశాంతంగా ఉండడం, ఒకనొకసారి ఉద్ధృతమైన యాక్టివిటీ ఉంటుంది. సో ఆ ఒక 25th సైకిల్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 2025 కల్లా ఇది సూర్యుడు చాలా ఉద్ధృతమైన యాక్టివిటీ ఉంటుంది. సూర్యుడు నుంచి పెద్ద ఎత్తున మనకి ఈ కారోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు అనమాట. అవి చార్జ్ పార్టికల్స్ మన భూమి వైపు దూసుకొస్తాయి. ఈ దీన్ని భూ అయస్కాంత తుఫాన్ అనొచ్చు, జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్స్. Luxury is now becoming a need rather than something that you aspire to be. So that is adding a lot of fuel. Obviously, government has played a vital role in it. In a city like Mumbai, a luxury home may be something upwards of rupees 10 crores. In city like Delhi, again maybe something upwards of 8-9 crores. But in Bangalore, we typically define a luxury home anything which is upwards of about 3 crores. It's a combination of increased wealth, availability of more luxurious homes, and simultaneously the overall economy doing better. This and more. Streaming on News 9+. సో ఇలా జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్స్ యాక్టివ్ ఉన్న సమయంలో, సూర్యుడు చాలా యాక్టివ్ ఉన్న సమయంలో ఈ గ్రహణం ఏర్పడడం, ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమైనా జరుగుతుందా, ఎట్లాంటి మార్పులు ఉంటాయి వాతావరణంలో, ఎట్లాంటి మార్పులు ఉంటాయి మిగతా ప్లేసెస్లో అనే పరిశోధన చేయాలా వద్దా? చేయాలి. సో చేస్తున్నారు శాస్త్రవేత్తలు ఈరోజు. ఇంకొక విషయం ఏంటంటే అండి, రేపు ఉగాది కదా, అంటే క్రోధనామ సంవత్సరానికి ముందు చివరి రోజు రావటం కూడా చాలా డేంజర్ అని చెప్పటం, చాలా ప్రమాదం. దీని ప్రభావం అంతా కూడా 1 సంవత్సరం అంతా పడుతుంది. యుద్ధాలు జరుగుతాయి, మన్నాలు సంభవిస్తాయి, అడవులు తగులుతాయి, కెమికల్ ఫ్యాక్టరీలు వెళ్ళిపోతాయి. ఇట్లాంటి నిజానికి అదే వాళ్ళు ఇందులో సమస్య ఏంటంటే అందరూ మాట్లాడేటట్లా, ఎవరైతే వ్యాపార దృక్పథం ఉండి వాళ్ళ వ్యూస్ ని పెంచుకోవడం, అట్రాక్ట్ చేయాలి, మమ్మల్ని చూడాలి, పెంచుకోవాలి, వాళ్ళ అమ్ముకోవాలి, వాళ్ళ వస్తువులు అమ్ముకోవాలి. వీరు అన్నట్టుగా నేనేమీ చూడలేదు అట్లా. కాకపోతే రవికిరణ్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ అయితే చేయాలి ఏంటంటే, జనరల్ గా ఫేక్ మెసేజ్లు తిరుగుతూ ఉంటాయి. ఒక వర్షన్ అంబానీ పుట్టినరోజు కూడా, ఇవాళ అంబానీ పుట్టినరోజు ఆయన 10 GB ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు, మీరు చేయండి అని చెప్పి ఇది ఒక వర్షన్. అది డేంజర్. కానీ అంతకన్నా డేంజర్ ఏంటంటే, ఇలా కొంతమంది మనుషులు ఇవి జరుగుతాయి, ఇలా పగలడం, ఇలా జరుగుతుంది. అది స్టూడియోలో కూర్చోండి, జనరల్ గా వాళ్ళ సొంత అభిప్రాయాలు కాదు, అది మాత్రం తప్పది. స్టూడియోలో కూర్చొని ద్వారా మనము ప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ఇట్లాంటి మెసేజెస్ ఏమైనా వచ్చి ఉంటే మీకు దాన్ని ఏమాత్రం పట్టించుకోకండి, ప్రశాంతంగా నిద్రపోండి. ఈ రోజు 12 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల నిమిషాలకి, అంటే ఇందులో మీరు చూడండి కాస్మిక్ రేస్ మాట్లాడారు, సూర్యుడు ఎఫెక్ట్ మాట్లాడారు, ఎన్నో విషయాలు మాట్లాడారు. సో ఇవన్నీ మనం వివరించవచ్చు. రైట్, మాట్లాడదాం.